అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారు కదా. మళ్ళీ కొత్త వీడియోతోటి మీ ముందరికి వస్తున్నా. అందరూ పొద్దుగాలనే పానాలు మంచిగా ఉండాలని పొద్దుగాలనే లేచి రోడ్ల పైన నడుతారు, గ్రౌండ్లలో ఉరుకుతారు. కానీ గీళ్ళ ముచ్చట వేరే ఉన్నది. అందరు భూమి మీద నడితే మేము భూమి మీద ఎందుకు నడవాలనుకున్నారు కావచ్చు. నీళ్ళలో నడచడానికి వీళ్ళు తయారైండ్లు. ఈ ముచ్చట చూడాలంటే మనం ఎగిళ్ళు వరకు ముందే లేవాలి. లేచి మనం వాడికి పోతేనే వాళ్ళ ముచ్చట్లని చూడొచ్చు. ఆ ముచ్చట్లు చూద్దాం పాండ్రి. కొత్త బస్ స్టాండ్ జాంపు దరూర్ క్యాంపు దాటి ఆడికి వెళ్ళి రైల్వే లైన్ దాటుతుంది. రైల్వే లైన్ దాటి అంతా అందరికీ నాకు వచ్చింది కట్టుకుంటుంది. ఆడికి వెళ్ళి పోయిన తర్వాత ఇక మెల్లగా పోతుంటుంది. రామాలయం ఇప్పుడు వెనుకకి వెళ్ళి మొత్తానికి పోవాలి. చెరువు అంతర్గాం చెరువు పడిపోతే అప్పుడు అంతర్గాం చెరువు కాడ మనకి వీళ్ళందరూ కుక్కలు వస్తారు. అప్పుడు వాళ్ళందరితో మనం ముచ్చట పెట్టచ్చు, ముచ్చట్లన్నీ చూడొచ్చు. ఇక చెరువు దగ్గర దాకా వచ్చినాం. ఇక చెరువులోకి వచ్చినాం, చూస్తున్నాం. ఇక్కడ ఇక ఒక్కొక్కళ్ళు దిగుతాం చూడుగా. మనోళ్ళు బండ్ల మీద దిగుతుండ్రు. ఒక్కొక్కరు దిగుతుండగా అని చెప్పంటే హాయ్ అందరికీ నమస్తే, శుభోదయం. ఒక్కొక్కరు నమస్తలు పెట్టుకుంటే ఎట్లా వస్తుందో చూడుగా. శుభోదయం వచ్చిందిగా అందరు కలిసి చూసి శుభోదయం. ఒక్కొక్కళ్ళుగా అంగీలాగా దాంట్లో దిగటానికి షేర్లో దిగటానికి ముందు వెనకొచ్చిన వాళ్ళు శుభోదయం. ఒక 5-6 జమ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. శుభోదయం అన్నట్టు వాళ్ళు ఎంబడూరు కూడా ఇక నీళ్ళు పడి అక్కడ గుడి కనబడ్డ చూడు. ఆ గుడి దానిక పోయేస్తారు వీళ్ళు. ఆ గుడి కాడికి వెళ్ళి ఇక్కడికి చూస్తుంటే 1 కిలోమీటర్ కోనూరు అని కలిసి పావు కిలోమీటర్ నడదాకా వస్తుంది. ఇక మనోళ్ళు ఈత కొట్టుకుంటా పోతూ ఉంటారు ఇక నీళ్ళల్లో. శుభోదయం. కొంతమంది షేర్లో దిగటానికి తయారైండ్లు. ఇక దిగుతుండ్రు. ఓలేని కోలు దిగుతారు. ఇక అన్న బాగా నెత్తిగా ఒక్కుతున్నావేంటి అగ చూడు. నీళ్ళల్లో ఇక చూడు ఎట్లా ఈత కొట్టుకుంటూ పోతారు. ఇంతకుముందు గుడి చూసేది కదా, ఆ గుడి దానక పోతారు. గుడి దానక పోయి మళ్ళీ ఇటు వచ్చేసరికి కిలోమీటర్న్నర అవుతుంది. ఇక అందరూ పోతుండ్రు. ఈ అన్నేమో బాగా ఆలోచన చేస్తుండ్రు, చేతులు ఒప్పుకుంటా. మరి ఎందుకో అవి నడుము పట్టుకున్నాడే. ఇక పోయి అత్తుండ్రు. ఇక మనోళ్ళు ఇక హీరోలు లెక్క అటు పోయి ఇక్కడ దాకా అత్తుండ్రు. ఓలేని కోలు ముచ్చెట్లు పెట్టుకుంటా సంబరంగా నవ్వుకుంటా, ఈత కొట్టేది తెలియకుండా నవ్వుకుంటా వస్తుంది చూడు. ఈ అన్న అటు పోయిండు ఇటు తిరిగిండు. అత్తుండ్రే అందరూ. పొంగనేమో తక్కువ మందే కనబడతారు, రాంగ బాగా మంది అత్తుండ్రు. ఇక ఓలేని కోళ్ళు అత్తుండ్రు చూడిగా. ఇంకా అన్న చేతులతో చిన్న కొడతలేడు ఈత. వచ్చిండ్రు ఇక దగ్గర దాకా వచ్చింది. ఇక మనోళ్ళు ఇక వచ్చింది. ఇక కట్టెక్కుతారు ఇక మెల్లగా. బతుకమ్మ ఘాటు ఉంది కదా, బతుకమ్మ ఘాటు కాడికెళ్ళి దిగుతారు. బతుకమ్మ ఘాటు కాడికెళ్ళి ఎక్కుతారు. ఇక ఒక్కొక్కరు ఎక్కుతుంది చూడు. ఇక మనోళ్ళు వీళ్ళు 365 రోజులు ఈత కొడతారట. ఆనకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. ఆనలు పడ్డ రోజు కొడతారు. సిమ్మన్ చీకట్లు వచ్చి రోజు అందరేమో వాకింగ్కు రోడ్డు మీద పోతుంటే ఇల్లు పోతామని చెప్పండి. చూసిందా ఎట్లా ఎంత వెరైటీగా ఉన్నదో వీళ్ళది ఆలోచన. గాన్నేమో ఎక్కుతాడు, బని మీనే పోయినట్టున్నాడు ఈతకు. డబ్బాలు కూడా వేసుకపోయింది కదా అన్న. ఎంబడి ఉండదు నా
వెంబడి ఉంటే కొద్దిగా బలం అన్నట్టు ధైర్యం కొరకు. కోలేని కోలు వస్తుంది కదా. రాండి అన్న రాండి, చిన్న కట్టపలేదు, గంటకు ఎక్కువ అవుతుంది. మీరు అటు పోయి ఇటు వచ్చే వరకల్లా గంట అవుతుంది. కానీ ఇంత ఆకారం లోపల గ్యాస్ బుగ్గలిగిన పెట్టుకుని పోతుండే గంట దూరం దమ్మాగేటట్టు. అట్లా గ్యాస్ బుగ్గలిగిన పెట్టుకపోతుండే మరి ఇంత దమ్ ఎట్లా అవుతుంది, గంట దూరం ఎట్లా పోయేస్తుంది, మీరు అర్థమైతే లేదు అసలు. గానం ముఖానికి చేయి అడ్డం పెట్టింది. మేము గత 18-20 సంవత్సరాల నుంచి చెరువుకు ఈతకు రావడం జరుగుతుంది. అప్పుడు ఒక 6గురితో స్టార్ట్ చేసిన ఈ ఈత ఇప్పటివరకు దగ్గర ఒక 50-60 మంది సభ్యులతోని దిగ్విజయంగా కొనసాగుతుంది. కానీ 360 రోజులు మేము ఈతకు వస్తాము. కానీ ఇందులో జస్ట్ ఒక 20-25 మంది మాత్రం రెగ్యులర్గా, మిగతా అంతా అప్పుడప్పుడు అలా వస్తుంటారు. వలస పక్షులు లెక్క, వలస పక్షుల్లాగా. జై శ్రీరామ్. ఈ ముచ్చట్లా నిన్నారు కదా, మళ్ళా ఇలా ముచ్చట్లు బాగా అయినది ఉన్నది. మళ్ళా వీడియోలలో చూద్దాం. ఇప్పటికి ముచ్చట్లతోటి ఆపేద్దాం. ఓకేనా? రామ్ రామ్.